అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ విద్యా ఉద్యోగ సమాచారాలు వీడియోలు చూద్దాం. వివరాలకు వెళ్తే ఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు మార్చి 12వ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి ఇచ్చినాడు. వితౌట్ లేట్ ఫీజుతో ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు sets.apsech.ap.gov.in పూర్తి వివరాలు చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను. నెక్స్ట్, నీట్ దరఖాస్తు గడువు మార్చి 16 దాకా పెంపొందించినాడు. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 దరఖాస్తు గడువును మార్చి 16 దాకా పెంచుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. పరీక్ష మే 5న జరగనుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషల్లో ఈ పరీక్ష అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నీట్కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు రావడం అనేది జరిగింది. మార్చి 9 నాటికే ఏకంగా 25 లక్షల మంది పైగా అప్లై చేసుకోవడం జరిగింది. గత ఏడాది కంటే 4.2 లక్షల మంది ఎక్కువగా అప్లై చేసుకున్నారు. గడువు పెంచడంతో మరింత దరఖాస్తులు పెరిగే అవకాశం అనేది ఉంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, డిఎస్సి సమయంలోనే టెట్ ఆందోళనలో అభ్యర్థులను ఇవ్వడం జరిగింది. డిఎస్సి జరగనున్న సమయంలోనే ఏపీఎస్సి ఆధ్వర్యంలోనే డిప్యూటీ డిఈఓ ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ సెట్ ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 28న ఏపీ సెట్ ఉండగా ఏప్రిల్ 13న డిప్యూటీ డిఈఓ స్క్రీనింగ్ పరీక్ష అనేది ఉంది. ఇదే సమయంలో ఏప్రిల్ 13 నుంచి 30 వరకు డిఎస్సి అనేది ఉంది. స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, పీఈటీకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు డిఎస్సితో పాటు డిప్యూటీ డిఈఓ ఏపీ సెట్కు కూడా ప్రిపేర్ అవుతున్నారు. డిఎస్సి పరీక్షల్లో మార్పులు చేసిన విద్యాశాఖ ఇతర పరీక్షలు ఉన్న సమయాల్లోనే తేదీలను ప్రకటించడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారనే విషయాన్ని ఇచ్చినాడు. తెలంగాణకు సంబంధించి పెరగనున్న గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను ఇచ్చినాడు. మంత్రిమండలి భేటీ కావడం అనేది జరగబోతుంది. ఇందులో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్కు సంబంధించిన పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా పోస్టులు పెంచేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ కోరినట్లు సమాచారం. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ అని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 21 రోజుల్లో ఇప్పటికే 31,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి తెలియజేస్తున్నాడు. కాబట్టి త్వరలోనే మరికొన్ని నోటిఫికేషన్లు అనేవి రాబోతున్నాయనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి మీ ప్రిపరేషన్ అనేది చక్కగా కొనసాగించాల్సిన అవసరం అనేది ఉంది. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.